హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరెలా ఉన్నారో కామెంట్ చేసేయండి. లాస్ట్ వీడియోస్‌లో అయితే నేను షేర్ చేసుకున్నాను గదా! నా ప్రెగ్నెన్సీలో సింప్టమ్స్ ఎలా ఉన్నాయి, కొంత ఎక్స్‌పీరియన్స్ అయితే. ఈ వీడియోలో అయితే నా డెలివరీ ఎక్స్‌పీరియన్స్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. ఫస్ట్ అయితే నా ఫస్ట్ డెలివరీ గురించి అయితే చెప్తాను. ఆ రోజు నవంబర్ 25థ్ అనమాట. మార్నింగే నాకు బ్యాక్ పెయిన్ లాగా అనిపించి కొంచెం ఫ్రంట్‌కి ఇలా పెయిన్ ఏదో వస్తున్నట్టుగా అలా అనిపించిందనమాట. కానీ ఏంటంటే, అంతకు ముందు రోజే నేను హాస్పిటల్‌కెళ్ళాను. చెప్పాననమాట. కొంచెం ఏంటంటే, నడుస్తుంటే ఇలా కాళ్ళు జాయింట్స్ ఉంటాయి గదా! పెయినొస్తుంది. కొంచెం అన్‌ఈజీగా అనిపిస్తుంది అని చెప్పాను. డాక్టర్ ఏమన్నారంటే, "అలానే ఉంటుందమ్మా వెయిట్ వల్ల, బేబీ వెయిట్ వల్ల అలా అనిపిస్తుంది. డెలివరీ టైమ్ గూడా దగ్గర పడింది గదా! అలానే ఉంటుంది" అని చెప్పారనమాట. అయితే నేను గవర్నమెంట్ హాస్పిటల్‌లోని చూపించుకున్నాను ఫస్ట్ ప్రెగ్నెన్సీ మొత్తం. సో, తనలా అన్నారు. ఓకే. అయితే మేము నార్మల్ ఉన్నాము. ఇంకోటేంటంటే, నెక్స్ట్ మంత్ డిసెంబర్ 25థ్‌కి నాకు డెలివరీ టైమ్ ఇచ్చారు. నవంబర్ 30న వెళ్లి స్కానింగ్స్ తీయించుకోండి అని జెప్పారు. ఎలాగో వచ్చాం గదా! ఇంకా 1 వీకే గదా! ఇవాళే చేయించేసుకుందాం అని జెప్పేసి 24థ్‌నే స్కానింగ్స్ అయితే చేయించేసుకున్నాము. ఇలా 25థ్‌న నాకు పెయిన్స్‌లా వస్తే ఇంకా 1 మంత్ టైమ్ ఉంది గదా! ఇవి డెలివరీ పెయిన్స్ కాదులే అన్నట్టే ఉన్నాను. కానీ ఈవినింగ్‌కి కొంచెం పెరుగుతూ వస్తున్నాయన్నమాట. ఇంక ఈవినింగ్ 3 ఆ టైంకయితే మా అమ్మొచ్చారు. ఇంకప్పుడు చెప్తే వాతం నొప్పులేమో అని జెప్పేసి సోంపు ఉంటుంది గదా! అది మరగబెట్టి నీళ్ళల్లో అది తాగిపిచ్చారన్నమాట. వాతం నొప్పులయితే తగ్గిపోతాయి. డెలివరీ పెయిన్స్ అయితే గనక ఇంకా ఎక్కువవుతాయి అని జెప్పారు. సో, అవి తాగిన తర్వాత కొంచెం నార్మల్‌గానే ఉంది గానీ, కొంచెం పెరుగుతున్నాయి. ఇంకా పెయిన్స్ అలా వస్తూ ఉన్నాయి. కానీ నాకు కొంచెం తక్కువగానే అనిపించాయన్నమాట. అంత ఎక్కువ పెయిన్స్ అయితే రాలేదు. ఇంక మా అమ్మ ఏం జేశారంటే, ఇంకా డెలివరీ అయిపోద్దేమో సాయంత్రం ఎళ్దాం హాస్పిటల్‌కి అని జెప్పేసి అప్పటికప్పుడు కొబ్బరుండలు జేసి అయితే ఇచ్చారన్నమాట. ఇంక మళ్ళీ డెలివరీ అయిపోతే తినటానికుండదు 6 మంత్స్ వరకు అని జెప్పేసి. అయితే డెలివరీ ముందు నేను తిన్న లాస్ట్ ఫుడ్ అయితే ఇంకా స్వీట్ అదే అన్నమాట కొబ్బరి లడ్డు. ఇదెప్పుడు తిన్నా నాకైతే డెలివరీ టైమే గుర్తొస్తుంది. సో, ఇంక తినిన తర్వాత ఇంక హాస్పిటల్‌కెళ్ళాం 7:30కి. ఇంక వెళ్ళిన తర్వాత ఎగ్జామినేషన్ చేశారనమాట. చేసేటప్పుడు కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయ్యాననమాట నేను. అంటే ఫస్ట్ టైమ్ గదా! నాకు ఎగ్జామినేషన్ చేయడం గూడా ఫస్ట్ టైమే. ఇంకా ఆ టైంలో డాక్టర్ ఏమన్నారంటే, "ఇలా అయితే కష్టమమ్మా. డెలివరీ టైమ్‌లో ఇలానే చేస్తే బీపీ పెరుగుతుంది, ఫిట్స్ ఒస్తుంది. ఆ టైంలో మళ్ళీ ఆపరేషన్ చేయాల్సొస్తుంది. నార్మల్ అయ్యేటప్పుడు గూడా ఆపరేషన్ చేయాల్సొస్తది. ఇలా చేస్తే బేబీ మధ్యలో ఆగిపోతే చాలా ప్రాబ్లమ్ అవుతుంది. నువ్వింత ఇదిగా చేస్తే" అది ఇది అని చెప్పి కొంచెం సీరియస్ అయిందనమాట. ఇంకప్పుడు స్టార్ట్ అయింది. అప్పటి వరకు నార్మల్‌గున్నాను. ఇంక నాకప్పుడు కొంచెం భయం పట్టుకుంది. అంటే ఆపరేషన్ అని గాదు, నార్మల్ అని గాదు. ఏంటంటే ఆ టైంలో ఫిట్స్ ఒస్తది. లేదంటే ఆపరేషన్ పడతది. బీపీ హై అయిపోతదంటే ఇంక నాకు టెన్షన్ అప్పుడు పట్టుకుంది. ఇంక నేను ఏడుస్తున్నాను. ఇంక మా వాళ్ళైతే ఇంక నువ్వు ఆగని జెప్పేసి, ఇంక మా వారేం జేశారంటే డాక్టర్‌తో మాట్లాడారనమాట. "మీరు నార్మల్ అవుతుందా చెప్పండి. ఇక్కడే ఉంచుతాం. లేదు ఆపరేషన్ అవుతుంది అని చెప్పండి ఖచ్చితంగా. ఓకే. ఇక్కడే ఉంచుతాం. నార్మల్ అవుతుందా, ఆపరేషన్ అవుతుందా చెప్పలేము. అప్పటికప్పటికి మళ్ళీ వేరే హాస్పిటల్‌కి షిఫ్ట్ చేస్తామంటే, ఇక్కడైతే ఉంచము. అంత రిస్క్ చేసి అయితే ఉంచము" అన్నారు. ఇంకప్పుడు డాక్టర్ ఏమన్నారంటే, "ఈ అమ్మాయి కొంచెం ఇబ్బంది పడుతుంది. ఇలా అయితే మాత్రం అసలు మేము ఖచ్చితంగా ఇదే అవుతుందని చెప్పలేము. ఇంత అన్‌ఈజీగా ఉంటే డెలివరీ చేయడం కష్టం." అది ఇది అని చెప్పేసి అన్నారనమాట. ఎవరికైనా కొంచెం ఫస్ట్ టైమ్ అన్నప్పుడు కొంచెం షై అనేది గాని ఏదైనా ఉంటుంది గదా! సేమ్ నాకు అలానే అనిపించింది. ఇంక మా వారేం జేశారంటే, సరే నేను వేరే హాస్పిటల్ తీసుకెళ్తా అని జెప్పేసి, ఇంక అప్పటికప్పుడు కాల్స్ చేసి ఎవరో వాళ్ళ ఫ్రెండ్స్‌కి అలా జేసి రెయిన్‌బో హాస్పిటల్‌కయితే అప్పుడు తీసుకెళ్లారనమాట. మిడ్‌నైట్ 12:30కి మాకు అడ్మిషన్ అయింది. అక్కడ గూడా వెళ్లారు. అక్కడ ఎగ్జామినేషన్ జేసింది. ఇంక అక్కడ నార్మల్‌గా ఉన్నారనమాట. డాక్టర్ గూడా చాలా ఫ్రీగా మాట్లాడారు. ఇంక నేను ఫ్రీగా ఉన్నాను. ఇంక అలా వాళ్ళు డెలివరీ అయిపోతుంది. ఇవాళ మార్నింగ్‌కి అలా అవుతుంది అని చెప్పారు. ఇంకోటేంటంటే చెప్పడం మర్చిపోయాను. ఈ గవర్నమెంట్ హాస్పిటల్‌లో ఏమన్నారంటే, డెలివరీ అవుతుంది. మీరు ఓకే అనుకుంటే గనక మేము మెడిసిన్ ఇస్తాము. ఎర్లీ మార్నింగ్ 2, 3కి అయితే అయిపోతుందని చెప్పారు. ఇంక మేము అక్కడి నుంచి ఇక్కడికొచ్చేసాం గదా! వీళ్ళైతే నాకు మెడిసిన్ అలాంటిదేమి ఇవ్వలేదు. నా ఓన్ పెయిన్స్ వచ్చే వరకు వెయిట్ చేశారనమాట. సో, ఏమన్నారంటే, "మిడ్‌నైట్ ఎక్కువైతే కాల్ చేయండి. మేము వస్తాము. లేదంటే రెస్ట్ తీసుకోండి కిందకెళ్ళి." మాకు కింద ఒక రూమ్ ఇచ్చారు. పైన డెలివరీ సూట్ కూడా ఇచ్చారనమాట. ఇంకుంటే అక్కడైనా ఉండమన్నారు. లేదంటే కిందకెళ్ళి రెస్ట్ తీసుకొని ఎర్లీ మార్నింగ్ 6 కల్లా బాత్ చేసేసి వచ్చేసేయి అని జెప్పారు. నేనింక కిందకొచ్చేసి కింద పడుకుందాం అనుకున్నా. కానీ అసలు పెయిన్స్ వస్తూనే ఉన్నాయి. అప్పుడు బాగొచ్చినాయన్నమాట. పెయిన్స్ అసలు నిద్రే లేదు. ఇంకా ఎర్లీ మార్నింగ్ 6 అవ్వకుండానే నేను బాత్ చేసేసి ఎళ్ళిపోయాను డెలివరీ సూట్‌కి. ఇంక అప్పుడే వచ్చేసావా అని జెప్పేసి వాళ్ళింక అన్నీ సెట్ చేసి, "ఇంక నీకు ఎప్పుడైతే బాగా పెయిన్స్ ఎక్కువ అనిపిస్తున్నాయో అప్పుడు చెప్పు మాకు" అన్నారు. కానీ నాకు అప్పటి నుంచి పెయిన్స్ ఎక్కువ వస్తూనే ఉంది. వచ్చిన ప్రతిసారి "ఇంకా టైం ఉందమ్మా, ఇంకా టైం ఉందని" చెప్తూ ఉన్నారు. ఇంక అలా అలా మా వారినైతే ఆపరేషన్ చేయించే నా వల్ల అవ్వట్లేదు అది ఇది అంటున్నాను నేను. మా వారు ఒక్కరే నా పక్కనున్నారు. మా అమ్మ వెయిటింగ్ హాల్‌లో ఉన్నారు. ఇంకయితే మా వారికి చెప్తున్నా, "ఆపరేషన్ చేయించే నా వల్ల అవ్వట్లేదు" అంటున్నా. పెయిన్స్ వచ్చినప్పుడు లెగుస్తున్నాను. పెయిన్స్ తగ్గిపోయినప్పుడు పడుకొని పోతున్నా. ఇదే అవుతుంది. ఇంక నా వల్ల అవ్వట్లేదు. ఏదో ఒకటి చెప్పు డాక్టర్‌కి ఏదో ఒకటి చెప్పు, ఆ నర్స్‌కి ఏదో ఒకటి చెప్పు అని నేను తిన మీద అరుస్తున్నాను.
నేనైతే ఏడవలేదు ఆ టైంలో. అసలు 2 డెలివరీస్‌కి కూడా నేను ఏడవలేదు. ఇంక పెయిన్స్ బాగా ఎక్కువవుతున్నాయి. ఏదో ఒకటి చెప్పంటే ఇంక తనని పిలిస్తే నర్స్ ఏమన్నారంటే, "ఒక ఇంజెక్షన్ చేస్తాము. అది చేస్తే ఏంటంటే పెయిన్స్ లేకుండా డెలివరీ అవుతుంది" అని చెప్పేసి అన్నారనమాట. ఇంక అయితే చేయించే, అది చేయించే నా వల్ల అవ్వట్లేదు. లేదా ఆపరేషన్ అన్నా చేయించు, ఇంజెక్షన్ అన్నా చేయించు అని చెప్పేసి దీనితో నేను చెప్తున్నాను. "నువ్వు ఆగు నేను మాట్లాడతా" అని చెప్పేసి దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా అని అడిగితే, వాళ్ళు కొంచెం హెడేక్ అలాంటివి ఏమన్నా వస్తాయి అంతే ఏం రావన్నారు. ఇంకా ఇలాంటి కొత్త ప్రాబ్లమ్స్ అయితే వద్దు. కొంచెం ఓర్చుకో అయిపోతుంది అది ఇది అని చెప్పారు. 10 అయిపోయింది. ఇంకా అలా అలా ఇంక నా వల్ల అవ్వట్లేదు డెలివరీ అయిపోద్ది నాకు తెలిసి. అది ఇది పుష్ చేయాలనిపిస్తుంది నాకు. అది ఇది అని చెప్పాను నేను. చెప్తే అప్పుడు మళ్ళీ నర్స్‌ని పిలిసి ఇలా చెప్తే, "తను నీకు పుష్ చేయాలనిపిస్తుందా?" అంటే అవునన్నాను. ఇంక వెంటనే డాక్టర్‌ని పిలిచారు. సెట్ చేశారు 10కి ఎగ్జాక్ట్‌గా 10 దాటింది. డాక్టరొచ్చారు. లైటింగ్ అంతా సెట్ చేశారు అప్పటికప్పుడు. ఇంకా హెడ్ కొంచెం పెద్దగుందమ్మా అందుకే కొంచెం టైం పడుతుంది అని చెప్పారు. అలా అలా 10:16కయితే డెలివరీ అయిపోయింది. అంటే పావుగంటలో అయితే డెలివరీ అయిపోయింది. మా పెద్దోడైతే 2.7 కేజీ ఉన్నాడు పుట్టినప్పుడు. చాలా అంటే చాలా ఫ్రీగా అయిపోయిందనమాట డెలివరీ అయితే. కొంచెం ఆ పెయిన్సే కొంచెం ఫస్ట్ టైమ్ గదా! కొంచెం ఇబ్బందిగా అనిపించింది. కొంచెం ఎక్కువ పెయిన్స్ లాగా అనిపించింది. కానీ చాలా ఫ్రీగా అయిపోయినట్టు అనిపించింది డెలివరీ కూడా. 2 డేస్‌కే ఇంటికైతే పంపించేశారు. ఇది నా ఫస్ట్ డెలివరీ కదా! ఇక్కడైతే అందరూ ఉన్నారు ఫ్యామిలీస్ మొత్తం. సెకండ్ డెలివరీ వచ్చేసి కొంచెం డిఫరెంట్. ఎలా అంటే ఇక్కడ గూడా నేను పబ్లిక్ హాస్పిటల్‌లోనే చూపించుకున్నాను. కానీ భయమేసింది. ఇక్కడ ఎలా ట్రీట్ చేస్తారో ఏంటో అంటే ఎక్కడైనా మనం డబ్బులు పెట్టి పే చేసింది వేరుగా ఉంటుంది. ఫ్రీగా చేసేది వేరుగా ఉంటుంది గదా! అందరూ డాక్టర్సే అందరూ బాగా చూస్తారు. కానీ కొన్ని ఏరియాస్‌ని బట్టి కొంతమంది కొంచెం సీరియస్ అవ్వడం అలా చేస్తారనమాట. సో, ఇక్కడికొచ్చి ఫస్ట్ టైమ్ నేను చూపించుకోవడానికెళ్ళినప్పుడే నాకు చాలా బా నచ్చింది. అక్కడ ప్రతి ఒక్కళ్ళు గూడా ఎంత బా మాట్లాడతారంటే, "నువ్వు మీ వారు లేకపోయినా నువ్వు ఒక్కదానివే వచ్చి డెలివరీ చేసుకొని ఎళ్ళిపోవచ్చు. నీకు మిడ్‌వైఫ్స్ ఉంటారు. అందరూ ఉంటారు. హ్యాపీగా చేసుకోవచ్చు. అందరూ చాలా బాగా చూస్తారు. నీకెలాంటి ప్రాబ్లమ్ రాదు" అని ఎంత చక్కగా చెప్పారనమాట. అదే ధైర్యంతో ఉన్నా నేను లాస్ట్ వరకు. ఇంకా సెకండ్ వాడికైతే 10 మంత్స్ వచ్చేసాయి. ఎగ్జాక్ట్‌గా మే 8కి 10థ్ మంత్ వస్తుంది. 9థ్ కంప్లీట్ అయ్యి. అయితే నాకు 5థ్ నైట్ 10:00కి లైట్‌గా పెయిన్ వచ్చింది మా బాబుకి అన్నం పెడుతుంటే. అప్పుడు నేను మా వారికి చెప్పేసాను. ఇంకా పెయిన్స్ స్టార్ట్ అయినియి. నాకు అర్థమైపోయింది ఇవి డెలివరీ పెయిన్స్ అని చెప్పేసి. నాకు పెయిన్స్ స్టార్ట్ అయినియి. మిడ్‌నైట్ మనం హాస్పిటల్‌కెళ్ళాల్సి వచ్చిద్దేమో అని చెప్పా. అయితే మేము ఆలోచించుకున్నాం ఏంటంటే, ఇక్కడ కొంతమంది నాకు చెప్పారు ముందుగా ఏంటంటే, ఇక్కడ ఒకవేళ బాగా పెయిన్స్ వచ్చినా సరే, అక్కడ చూసి మళ్ళీ ఎక్కువొచ్చినప్పుడే రమ్మంటారు. అక్కడైతే ఉంచరు అని జెప్పారు. సో, అలాగని జెప్పేసి మేము మార్నింగ్ ఎళ్దాంలే అని జెప్పి మార్నింగ్ వరకు ఓర్చుకున్నా. అంత ఎక్కువ పెయిన్స్ రాలేదు. ఫిఫ్త్ నైట్ ఒచ్చినియి. మార్నింగ్ వరకు కొంచెం లైట్ లైట్‌గా ఒచ్చి, మార్నింగ్ 4 నుంచి బాగా ఒచ్చినియనమాట. ఇంకా 6కి ఎళ్దాం అని జెప్పేసి అప్పుడైతే కొంచెం హడావిడి చేశాను. ఎళ్ళిపోదాం పద ఎళ్దాం, ఎళ్దాం అని జెప్పేసి. ఇంక మా కిడ్ ఉన్నాడు గదా! వాళ్ళు మా ఫ్రెండ్స్ దగ్గర వదిలేసి, నేను మా వారైతే ఎళ్ళాము. వెళ్ళిన తర్వాత అక్కడ ఎగ్జామినేషన్ జేశారు. అయిపోద్దమ్మా ఇవాళ డెలివరీ అయిపోద్ది. నువ్వు ఇక్కడే ఉంటాను, వాక్ చేసుకుంటానంటే ఇక్కడుండు. లేదంటే ఇంటికి వెళ్ళి బాగా పెయిన్స్ వచ్చినప్పుడు వస్తానంటే వెళ్ళిరా అన్నారు. నేనేం జేశానంటే మా కిడ్ ఉన్నాడు కదా! ఇంటికే వెళ్దాం అని జెప్పేసి ఇంటికొచ్చేసాము. ఇంటికొచ్చి ఫుడ్ తిన్నాము. 10:00కి మార్నింగ్ అలా పెయిన్స్ ఆగిపోయినియి. పెయిన్స్ రాలేదు. డాక్టర్ జూస్తే డెలివరీ అయిపోద్దని జెప్పారు. ఇక్కడేమో పెయిన్స్ ఆగిపోయినియి ఏంటా అని కొంచెం అనిపించింది. ఫాల్స్ పెయిన్స్ ఏమో అనుకున్నాం. మళ్ళీ నైట్ మళ్ళీ స్టార్ట్ అయినియి 7, 8 ఆ టైంకి. అప్పటి నుంచి ఎర్లీ మార్నింగ్‌కి బాగొచ్చినియి. ఇంకిప్పుడైతే ఇంటికాడే డెలివరీ అయిపోద్దేమో అనుకున్నాను. బాగా కంగారు పెట్టా మా వారినైతే ఎళ్దాం పద అని. అంత కంగారు చేసి ఎళ్ళిన తర్వాత మళ్ళీ చేసి ఇవాళ 1, 2 అవర్స్‌లో డెలివరీ అయిపోద్దని చెప్పారు డాక్టర్. ఇంకా అక్కడికెళ్ళి అక్కడ రూమ్ ఇచ్చేసారు నాకు. అక్కడికెళ్ళిన తర్వాత పెయిన్స్ ఆగిపోయినియి మళ్ళీ. ఇదేంటి అసల 2 టైమ్స్ 2 డేస్ ఇలా వచ్చినియి ఆగిపోయినియి ఏమైందని జెప్పేసి అప్పుడు కొంచెం బేబీకి కూడా కొంచెం ప్రాబ్లమ్ ఉంది. ఏదన్నా అయిద్దా ఏంటని కొంచెం భయమేసింది. కానీ వద్దు ఎలాంటి భయం పెట్టుకోవద్దు. ఎంత భయం పడినా నాకే సీరియస్ అయ్యి అసలెవ్వరు గూడా చూడ్డానికి లేరు. నేను మా వారే గదా! అని జెప్పేసి కొంచెం ధైర్యంగా ఉన్నాను. ఇంకా ఆ రోజంతా ఎక్సర్‌సైజ్ చేస్తూ ఉన్నాను. లాస్ట్ ఒక వీడియో కూడా షేర్ చేశాను నేను చూడండి. ఎక్సర్‌సైజెస్ కూడా చేస్తూ ఉన్నాను. ఆ డే మొత్తం అలా ఏదో ఒకటి చేస్తూ ఉన్నాను. ఫుడ్ అది మంచిగానే వచ్చింది. ఇంక నైట్ మళ్ళీ 8, 9 ఆ టైంకి స్టార్ట్ అయినియి పెయిన్స్. ఇంక మా జున్ను ఇంట్లో ఒక్కడే ఉంటాడు గదా! ఫ్రెండ్స్‌తో అని జెప్పేసి నేను మా వారిని ఎళ్ళిపోమన్నా. నేనుంటానులే బాగా పెయిన్స్ వచ్చినప్పుడు మాత్రం కాల్ జేస్తాను రమ్మని జెప్పాను. ఇంకయితే మిడ్‌నైట్ 1, 2 ఆ టైంకి నేను మిడ్‌వైఫ్‌కి చెప్పాను. బాగా పెయిన్స్ వచ్చేసినియి. నా వల్ల అవ్వట్లేదు అని జెప్తే తనొచ్చి చూసి, "ఇంత పెయిన్స్ చాలా బాగా ఓర్చుకున్నావు. వెరీ గుడ్ స్వాతి అసల. అసలు పారాసిటమాల్ గూడా వేసుకోలేదు. అసలింత బాగా ఓర్చుకున్నావు నువ్వు" అని జెప్పేసి తను కొంచెం మెచ్చుకుంది. అంటే మెడిసిన్ ఇస్తారంట పారాసిటమాల్ నాకు తెలీదు. నేను వేసుకోలేదు. కానీ బాగా పెయిన్స్ వచ్చినియి. నా పక్కన 2 బెడ్స్ ఉన్నాయి. వాళ్ళిద్దరూ డే మొత్తం పెయిన్స్ వస్తూ ఉన్నాయి. నాకు మాత్రం అసలు పెయిన్సే రాలేదు. వాళ్ళకి అయిపోద్దనుకున్నా. కానీ వాళ్ళకంటే తర్వాతొచ్చాను. నైట్ ఇంక పెయిన్స్ బాగొచ్చినియి. ఇంక తనకి మిడ్‌వైఫ్ చెప్తే తనేమో "డెలివరీ అయిపోతుంది. మీ వారికి కాల్ చేసి చెప్పు" అని జెప్పింది. ఇంకప్పుడు మా వారికి కాల్ చేస్తే తను మిడ్‌నైట్ 1:30, 2కి అలా వచ్చేసారు. ఇంక అప్పటి నుంచి మార్నింగ్ వరకు ఇంక అలా పెయిన్స్ వస్తూ ఉన్నాయి.
ఇంక నాకు డెలివరీ సూట్ గూడా ఇచ్చేశారు. అక్కడికెళ్ళిన తర్వాత ఇద్దరు మిడ్‌వైఫ్స్ అన్నమాట. వాళ్ళిద్దరూ, నేను, మా హస్బెండ్. ఇంకొక ఆవిడ మరి చూస్తూ ఉన్నారక్కడ. ఇంక మేమే. ఇంక చాలా సేపనమాట. అసలెంత పుష్ చేసినా రావట్లేదు బేబీ. ఎందుకంటే వాడు 3.5 కేజీ ఉన్నాడు. ఫస్ట్ టైమ్ అప్పుడు 2.7 కదా! కొంచెం చిన్నగా ఉన్నాడు వచ్చేసాడు. వీడు కొంచెం చబ్బీ ఉన్నాడు. ఇంకా చాలా సేపు అవ్వలేదనమాట. ఇంకా లాస్ట్‌కి వాళ్ళు నన్ను కంగారు పెట్టారు. ఎలా అంటే, "బేబీ హార్ట్ బీట్ డౌన్ అవుతుంది. కమాన్ స్వాతి కమాన్" అని చెప్పేసి ఇంకా అలా అయితే డెలివరీ అయిపోయింది. ఇంకా హ్యాపీగా ఇంకోటేంటంటే మా వారికి మంచి మెమరీ అనమాట. మా వారే బొడ్డు తాడు కట్టేసారు పక్క నుండి. ఇంకిది మా లైఫ్‌లో ఎవ్వరు లేకుండా అందరూ అన్నారు, "ప్రెగ్నెన్సీతో వెళ్తున్నావు. డెలివరీకి ఇబ్బందవుతుంది. ఇప్పుడు మేమిద్దరమే ఉండి డెలివరీ చేసుకొని హ్యాపీగా ఇంటికొచ్చి మేమింక అలా చూసుకుంటున్నాం ఇద్దరిని" అని కొంచెం మెచ్చుకుంటారనమాట మా వాళ్ళు గూడా. ఇంకిలా అయితే మంచి మెమరీ అనమాట నాకు, మా వారికైతే. కానీ ఒక్కటి బాధేంటంటే, మా జున్నుని ఆ 3 డేస్ నేను వదిలేసాను. ఇంకా ఒక్కటి కొంచెం పెయిన్ అనమాట. వాడిని ఫస్ట్ టైమ్ వదిలేసున్నాను. మా ఫ్రెండ్స్ దగ్గర వదిలేసాను. కానీ 3 డేస్ ఉంచారు హాస్పిటల్‌లో. మంచిగా ఫుడ్ పెట్టారు. ఇంకోటేంటంటే, మా వారు నాతో ఉండనవసరం లేదు. అక్కడ వాళ్ళే చూసుకుంటారు మనల్ని. ఇంక మా వారు ఇంటికొచ్చేస్తే మార్నింగొచ్చి నన్ను చూసుకొని, ఇంక తను మధ్యాహ్నం చేసి ఇంటికొచ్చేసేవారనమాట. మా జున్నుతో ఉండేవారు. అలా 3 డేస్‌కి నేను, మా బేబీ, మా వారు కలిసి మా జున్నుకి చూపించేసాం. ఒక షార్ట్ గూడా చేశాను నేననమాట ఈ వీడియో. నేను కింద డిస్క్రిప్షన్‌లో పెడతాను చూడండి. ఇలా అయితే నా 2 డెలివరీస్ అయిపోయాయి. ఒకటి ఫుల్ ఫ్యామిలీతో అయింది. ఒకటి సింగిల్‌గా అయిపోయింది. కానీ హ్యాపీగా, హెల్తీగా అయిపోయింది. అండ్ లాస్ట్‌లో అయితే ఒకటి టిప్ చెప్తానన్నాను గదా! అదేంటంటే నాకు ఫస్ట్ డెలివరీ అప్పుడు నాకక్కడ డాక్టర్ చెప్పారనమాట. పెయిన్స్ ఎక్కువొస్తే ఈ బ్రీతింగ్ తీసుకుంటూ, ఇలా వదులుతూ, అలా డీప్ బ్రీత్ తీసుకుంటూ అలా ఉంచితే మనకంత పెయిన్స్ తెలీదని జెప్పేసి. ఇంకప్పుడు వాళ్ళు చెప్పింది నాకిప్పటికి గుర్తుంది. కానీ సెకండ్ డెలివరీలో గూడా బ్రీతింగ్ ఎక్సర్‌సైజ్ చాలా యూజ్ అయింది నాకు. ఎందుకంటే మొత్తం అంత పెయిన్స్ వచ్చినా సరే నేను ఆ బ్రీతింగ్ ఎక్సర్‌సైజ్ చేస్తూ ఉన్నాను. అసలు పెయిన్స్ అంత తెలీదనమాట. డెలివరీ టైమ్‌లో గూడా నాకదే హెల్ప్ అయింది. హ్యాపీగా డెలివరీ అయితే అయిపోయింది. ఇది ఇవాల్టి వీడియో. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం థాంక్స్ ఫర్ వాచింగ్.